చాలా జెన్యూన్ ఇది. దీంతో ఎటువంటి ఫేక్ లేదు, దీంతో ఎటువంటి స్కామ్ కూడా లేదు. అండ్ ఇది మీరు కూడా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీల్స్ ఛానల్స్ అనమాట. నన్ను చాలామంది అడిగినారు, బ్రో ఇట్లా టెలిగ్రామ్లో డీల్స్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవ్రీ మంత్ ఇట్లా 50,000 1 lakh ఇట్లా ఎర్న్ చేస్తూ ఉన్నారంట. అసలు అది నిజమేనా? అసలు ఎలా జరుగుతుంది? అసలు ఇదన్నా ఊరికే ఫేక్ న్యూస్లా, లేకపోతే ఊరికే మనకి మామూలుగా జరుగుతుంది చూడు, మన ఊరికే ఇది చేసి స్కామ్ చేయడం, సో ఇట్లాంటిది ఏమన్నా అనేసి చాలామంది అయితే అడిగినారు. మనం ఇక్కడ రియల్గా మాట్లాడుకుంటే మాత్రం ఇది 100% నిజం. దీంతో ఎటువంటి ఫేక్ లేదు, దీంతో ఎటువంటి స్కామ్ అయితే లేదనమాట. అండ్ అది వాళ్ళే కాదు, మనం కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ డీల్స్ ఛానల్ అనేసి ఒక ఛానల్ అయితే టెలిగ్రామ్లో క్రియేట్ చేస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేసుకునేదో, లేదా ఆల్రెడీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంటారు, సో వాళ్ళ ఛానల్ని వాళ్ళే ప్రమోట్ చేసుకునేదో, లేదా ఇంకొంతమందికి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉంటుంది, సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ని ప్రమోట్ చేసేదో. సో వాళ్ళు ఫస్ట్ చేసే స్టెప్ ఏమైనా ఉందంటే అది ఇదే అనమాట, ప్రమోషన్స్. ఎస్, మీరైనా నేనైనా ఎవరైనా కానీ ఫస్ట్ మనం డీల్స్ ఛానల్ క్రియేట్ చేస్తే సరిపోదు, మన డీల్స్ ఛానల్ని ఎట్లా విపరీతంగా ప్రమోట్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే అట్లీస్ట్ మన డీల్స్ ఛానల్స్కి ఒక 10,000 మంది అన్నా ఉంటే మనకు ఒక ధైర్యం, ఓకే మనం ఎవ్రీ మంత్ ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ చేసేకి ఒక సోర్స్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది అని ఒక నమ్మకం అనేది అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఎవరైనా అదే చేస్తారనమాట. అండ్ ఇంకా సెకండ్ స్టెప్ అఫిలియేట్ అకౌంట్స్ అనమాట. మోస్ట్లీ డీల్స్ ఛానల్స్ యూజ్ చేసే అఫిలియేట్ అకౌంట్ వచ్చేసి అమెజాన్ అనమాట. అండ్ లేదా ఫ్లిప్కార్ట్ కూడా ఇప్పుడు కొత్తగా అయితే కొంతమంది అయితే యూజ్ చేస్తున్నారు. సో లైక్ ఇట్లా మనకి చాలా అయితే ఉంటుంది, ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో, ఇట్లా చాలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే అవిట్లో అంతా అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. బ్రో అసలు ఎలా క్రియేట్ చేసుకునేదంటే ఏం లేదు, ఇప్పుడు అమెజాన్ అనుకో, అమెజాన్ అఫిలియేట్ అని క్రోమ్లో కొట్టు, ఫస్ట్ వెబ్సైటే వస్తుంది, దాన్ని క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకో. సెకండ్ సేమ్ అట్లే ఫ్లిప్కార్ట్ అయినా మింత్రా అయినా సేమ్ అట్లే మింత్రా అఫిలియేట్ అని కొట్టు, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకో. సో ఇట్లా మనం ఒక అఫిలియేట్ అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటారనమాట. వన్స్ అది క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ నుంచి మనకి డీల్స్ అనేవి అయితే ఆటోమేటిక్గా వాళ్ళ డీల్స్ ఛానల్స్లో పోస్ట్ చేసేలాగా, లైక్ ఏమి వాళ్ళ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ నుంచి ఏవైతే మనకి తక్కువకి వస్తుందో, ఏవైతే డీల్స్ ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేసేలాగా అయితే చేసుకుంటారనమాట. వన్స్ ఈ స్టెప్ అయిపోయింది అనుకో, ఇప్పుడు ఎట్లా వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేసింటారు, డెఫినెట్గా ప్రమోట్ చేసింటారు. ఎంత తక్కువ వేసుకున్నా కానీ 5,000 నుంచి 10,000 మంది సబ్స్క్రైబర్స్ పక్కా ఉంటారు వాళ్ళ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్స్కి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక 10,000 మంది అయితే ఉన్నారు, నేను రోజు పోస్ట్ అయితే చేస్తాను. పోస్ట్ చేస్తా అంటే దాంతో అట్లీస్ట్ 1000 మంది అయినా దాన్ని క్లిక్ చేస్తారు, డెఫినెట్గా క్లిక్ చేస్తూ ఉంటారు. అండ్ 100 నుంచి 10 మంది అన్నా డెఫినెట్గా దాంతో ఒక్క ప్రోడక్ట్ అన్నా పర్ డే అయితే పక్కాగా కొనుక్కుంటారు. ఎస్, పక్కాగా కొనుక్కుంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు చిన్న ప్రోడక్ట్స్ కొన్నారా, లైక్ వాటర్ బాటిల్స్ కానీ, ఇట్లా చిన్న చిన్న లైట్స్ కానీ, ఎల్ఈడి బల్బ్స్ కానీ, సో ఇట్లా చిన్న చిన్న ప్రోడక్ట్స్ కొన్నారా, పెద్ద కమిషన్ అయితే రాదు, ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు వస్తుంది. కానీ ల్యాప్టాప్, ఫోన్, ఫ్రిడ్జ్, టీవీ ఇట్లాంటి అమౌంట్లకి ఏదైతే 10,000, 20,000, 50,000 పోతాయో అవిటి నుంచి దగ్గర 1,000 రూపీస్, 800 రూపీస్, 2,000 రూపీస్, ఇంకా మన లక్ బాగుంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో 99% ఆఫ్ డీల్స్ ఛానల్స్ ఇదే ప్రాసెస్ యూజ్ చేసి ఎవ్రీ మంత్ నిజంగానే 30,000, 50,000, 1,00,000 రూపాయలు అండ్ ఇంకా పెద్ద డీల్స్ ఛానల్స్ అయితే ఇంకా ఎక్కువే సంపాదిస్తూ ఉంది. అండ్ ఇది 100% నిజం అండ్ జెన్యూన్, చాలా జెన్యూన్ ఇది. దీంతో ఎటువంటి ఫేక్ లేదు, దీంతో ఎటువంటి స్కామ్ కూడా లేదు. అండ్ ఇది మీరు కూడా చేసుకోవచ్చు. కానీ మనకేమంటే మనకి టక్కని సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు రారనమాట. కొంచెం ప్రమోషన్స్కి డబ్బులు పెట్టాల్సి వస్తుంది, లేదా కొంచెం అట్లా చాలా చేయాల్సి అయితే వస్తుంది. వాళ్ళకేమంటే ఏదో ఒక ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సోర్సు, లేదా డబ్బులు అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రమోట్ చేసుకొని ఈ మీమ్ పేజెస్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఈజీగా ప్రమోట్ చేసుకొని సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకుంటారనమాట. మీరు కూడా మేము అట్లా చేయగలం అనుకుంటే మాత్రం మీకు కూడా ఈజీగా అయితే, చాలా ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తే, నాకు తెలిసిన వరకు స్ట్రగ్లింగ్ స్టేజ్ వచ్చి 3 to 6 మంత్సే. 3 to 6 మంత్స్ అయిపోతే మళ్ళీ ఇంకా చూడాల్సిన అవసరమే లేదు, మీరు అసలు ఏం చేయాల్సిన పని కూడా లేదనమాట. ఆటోమేటిక్గా అమౌంట్ ఎవ్రీ మంత్ మనకి పడుతూనే ఉంటుంది. సో ఆలోచించండి. అండ్ మీరు అడిగినట్టే మీకు అసలు ఏమేమి జరుగుతుందని కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పేసినాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లైక్ చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలని మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.